సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుంచి హైదరాబాద్ రాజ్భవన్ వరకు పాదయాత్ర చేపట్టిన సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్షరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ అటు అసెంబ్లీకి వెళ్లకపోవడం, ఇటు ప్రజలకు అందుబాటులో లేకపోవడాన్ని నిరసిస్తూ పాదయాత్ర. మొదటి రోజు సుమారు 1000 మందితో కొమరవెల్లి వరకు చేరుకున్న యాత్ర 4 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర రాజ్భవన్లో గవర్నర్ను కలిసి కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని ఇవ్వనున్న కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో నేను చేయబడుతున్న పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర ఫ్రమ్ సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ టు గవర్నర్ రాజ్భవన్ వరకు మేము 1000 మంది యూత్ కాంగ్రెస్ పేరు పైన మా కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాము. మీరు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు, మీరు మర్చిపోతున్నారు. ఈ 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఇక్కడ గజ్వేల్ ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు. ప్లీజ్ దయచేసి మేము ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒకసారి కాన్స్టిట్యున్సీ దగ్గరికి ఒక రిప్రజెంటేటివ్, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక రిప్రజెంటేటివ్ గా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల బాధలు తెలుసుకొని మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. 57-58 లక్షలు తీసుకున్నారు కేసీఆర్ గారు. మా ట్యాక్స్, మా ప్రజల ట్యాక్స్ మీరు తీసుకొని మీరు ఒక ఫామ్ హౌస్ నేతగా ఫామ్ హౌస్ లోనే కూర్చొని ఫామ్ హౌస్ లోనే మీ రాజకీయం విస్తరిస్తా అన్నట్టు ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు. ప్లీజ్ దయచేసి మా గజ్వేల్ ప్రజల బాధలు కనుక్కోవడానికి ఒక్కసారి కాన్స్టిట్యున్సీకి రండి. మీరు 59 లక్షలు తీసుకొని 59 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేరు. బడ్జెట్ సెషన్ ఇంత పెద్ద చర్చలు జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం హెల్ప్ చేసి ఇంకా మన ప్రజలని, మన తెలంగాణను ముందకు తీసుకుపోవడానికి చూడాలి. కానీ మీ సహకారము అసలు మీరు స్పందించట్లేరు, అసలు ఏం చేస్తలేరు. అసలు మాకు ఒక ఎమ్మెల్యే ఉందా లేదా అనే విధంగా మా ప్రజలు ఉన్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి అన్ని పథకాలు అన్ని వస్తున్నాయి, అంత హ్యాపీగా ఉన్నారు. కానీ చిన్న ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం తీసుకుపోయాల్సింది ఒక ఎమ్మెల్యేగా మీరు. ఆల్రెడీ మిమ్మల్ని 2 సార్లు సీఎం చేసి మీరేం పని చేస్తలేరు అనేసి ఒక మెట్టు ఇచ్చి ఈసారి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిన. ఇదే విధంగా మీ పాలన నడిస్తే ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా కారు. ఈసారి 39 సీట్లు వచ్చినాయి. 39 నుంచి 3 పడ్డాయి ఎంపీ సీట్లు. ఆ 3 నుంచి లాస్ట్ కి గుండు 0 వస్తుంది. లాస్ట్ కి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది. సో కేసీఆర్ గారు, మా తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం, మీరు గజ్వేల్ ఎమ్మెల్యే, మీరు గజ్వేల్ ని రిప్రజెంట్ చేయాలి. సో దయచేసి కాన్స్టిట్యున్సీకి రండి. ప్రజలందరూ కేసీఆర్ ఎమ్మెల్యేగానైనా ఏమైనా చేస్తారు కావచ్చు, మా ప్రజల బాధను వింటారు కావచ్చు అని చూస్తున్నారు. సో ఇప్పుడు జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. మేము 100 కిలోమీటర్లు 1000 మందిని పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం 5 రోజులు. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ టు ఆల్ ద యూత్ కాంగ్రెస్ అండ్ టు ద కాంగ్రెస్. సో మాకు మద్దతు తెలపడానికి స్టేట్ వైడ్ లో మీరు ఖచ్చితంగా మా గజ్వేల్ ప్రజల కోసము, మా గజ్వేల్ ప్రజల బాధ బయటకి వినిపించేటట్టు మీరు చేస్తారు అనేసి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, జై హింద్.